బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం. మనం కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజా విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కార్తీక మాసంలో ఎందుకు ప్రతిరోజు కూడా దీప ఆరాధన చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. కార్తీక మాసానికి అలాగే ధనుర్మాసానికి మనకి ఆశ్వీజ మాసం దగ్గర నుంచి కూడా కొంచెం చలి పెరిగేటువంటి రోజులు. ఈ సమయంలో అనేక రకాలైనటువంటి పురుగులు సంచరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగుల సంచారం మూలకంగా కొంత పొలాలకి రైతుకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే జనులకి కూడా అంటే ప్రజలందరికీ కూడా కొత్త వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అందుచేత శాస్త్రంలో చక్కగా మన పూర్వీకులు ఈ దోషాన్ని ఎలా తొలగించాలి, ఈ దోషాన్ని తొలగించడం మూలకంగా ప్రజలకు కానీ అలాగే సమస్త జీవకోటికి ఎలా శుభం కలుగుతుంది అనే విషయాన్ని పరిశోధన చేసినప్పుడు ఈ మాసాలలో అగ్నితత్వాన్ని పెంపొందింప చేయాలి. ఈ అగ్నితత్వాన్ని పెంపొందింప చేయటం మూలకంగా ఇక్కడ ఉండేటువంటి చెడంతా కూడా నశించి అది శుభమైనటువంటి పరిణామం కింద భాసిల్లుతుంది అనే ఉద్దేశ్యంగా ఈ దీప ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని మన సనాతన ధర్మంలో తెలియచేయటంలో గల చాలా గొప్ప అర్థం. ఇది చాలామందికి తెలియని విషయం. మన బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా దీన్ని తెలుసుకునేటువంటి విధంగా మనం ఈ రోజున ఈ విశేషాలని మనం తెలియచేస్తున్నాం. మీరు గమనించారో లేదో, ఈ దసరాలు అయిపోయిన తర్వాత కొత్త కొత్త రకాలైనటువంటి పురుగులు ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగిరే పురుగులన్నీ కూడా కొన్ని పంటకు నష్టాన్ని తేవటము, అలాగే కొన్ని చెట్లను రకరకాలుగా బాధించటము, పళ్ళ చెట్లు కావచ్చు, పూల చెట్లు కావచ్చు, కూరగాయ చెట్లు కావచ్చు, వీటికి సంబంధించిన పురుగులు పెరిగి ఆ రైతు నష్టం కలగవచ్చు. తద్వారా ప్రజలకి కూడా నష్టం ఉంటుంది. ఎలాగా అంటే ఒక కూరగాయ పంటను రైతు వేసినప్పుడు ఆ పంట సరిగ్గా చేతికి అందనప్పుడు ఆ యొక్క కూరగాయలు మార్కెట్ యందు తక్కువగా రావటం మూలకంగా రేటును పెంచి కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టడానికి ఆ కాలంలో ఇది ఎలా వస్తాయి ఇవన్నీ కూడా అంటే మన ఋషులు వేదాంగ అంతయు కూడా పుక్కిలించినటువంటి మహా మునిపుంగవులు మహర్షులు వీరందరూ కూడా తమ యొక్క జ్ఞాన జ్యోతితో మన జీవితాలని కలియుగంలో వెలిగించాలి అని చెప్పేటువంటి చక్కని ఉద్దేశంగా మనకు ఈ మాసాలలో దీప ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందుకని మనం దీపావళి రోజు నుంచి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దీపావళి రోజు నుంచి ఈ దీప ఆరాధన అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి కారణం దీపావళి రోజున మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీదేవి యొక్క పుట్టినరోజుగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా ఆ రోజు రాత్రి అమావాస్య ఉన్న సమయంలో మహాలక్ష్మీదేవి జన్మించినటువంటి సందర్భంగా పురస్కరించుకుని అమ్మవారికి దీపాలతో ఆరాధన చేస్తూ పూజిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, అమ్మవారిని లక్ష్మీదేవిని ఆ రోజుని పూజించడంలో గల అంతరార్థం ఏమిటి అంటే ప్రకృతిం వికృతం చైవ, అమ్మవారి నామాల్లో వస్తుంది. ప్రకృతి వికృతి రెండు కూడా ఉంటాయి. ఆ ప్రకృతియే లక్ష్మీదేవి, వికృతి కూడా లక్ష్మీదేవి. సో ప్రకృతి అంటే ఏంటి? చక్కగా భాసిల్లుతూ కనిపించేటువంటి ఆనందకరమైనటువంటి పరిణామం అంతా కూడా ప్రకృతి, దాని దుష్పరిణామం అంతా కూడా వికృతి. సో ఈ వికృతిని కూడా తగ్గించే మార్గం కూడా ఆవిడ దగ్గరే ఉన్నది. కాబట్టి అప్పటి నుంచి ఆ దీపావళి రోజు నుంచి అమ్మవారు
నీళ్ళల్లోంచి నూనెలోకి ప్రవేశిస్తుందిట. ఆ నూనెలోకి ప్రవేశించడం మూలకంగా ఈ కార్తీక మాసంలో మనం అందరం కూడా చక్కగా ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయటానికి చక్కగా నల్ల నువ్వులతో తయారు చేయబడినటువంటి నువ్వుల నూనె కానీ, చక్కని ఆవు నెయ్యితో కానీ దీప ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ దీపావళి రోజు నుంచి మళ్ళీ అమావాస్య దాకా, అంటే కార్తీక బహుళ అమావాస్య దాకా ఈ నెల రోజులు కూడా ఆరాధన చేయటం మూలకంగా అగ్నితత్వము, ఇక్కడ ఎందుకు అగ్నితత్వం పెంపొందింప చేయటము సైంటిఫిక్గా ఇప్పుడు ఈ రోజుల్లో, ఇదివరకటి పాత రోజుల్లో మనం గమనించినట్లయితే మన పెద్దలు పాటించిన దాన్ని ఎవరు కూడా ఎదురు ప్రశ్నించకుండా పాటించేటువంటి ఆచారం కలిగినటువంటి సమాజం ఎక్కువగా ఉండేది. ఇప్పటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇది ఎందుకు చెయ్యాలి, దీనికి చేయటం గల అంతరార్థం ఏమిటి అనేటువంటిది ఎక్కువగా తెలుసుకోవాలనే కొంతమందికి జిజ్ఞాస ఉంటుంది. కొంతమంది చెప్పచ్చు కదా అని పిడివాదంగా కూడా మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుసుకుంటంలో తప్పులేదు. అందుకనే ఆ తెలుసుకునే విధానాన్ని మన బిగ్ టీవీ ప్రేక్షకులకి అందిస్తోంది. దానిలో భాగంగా చక్కగా మనం ఈ దీప ఆరాధన అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ దీపాలని ఎలా ఆరాధన చెయ్యాలి, ఏ విధంగా మనం ఆరాధన చెయ్యాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఒక్కొక్క ఎపిసోడ్స్ ద్వారా దీన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అలాగే ఈ లక్ష్మీదేవి ఈ దీపావళి అమావాస్య రోజున నూనెలోకి ప్రవేశించటం మూలకంగా అప్పటి నుంచి కూడా మళ్ళీ అమావాస్య దాకా, అంటే అమావాస్య దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య దాకా ఇది పరిపూర్ణమైనటువంటి మాసం కింద, శివకేశవులకి భేదం లేని మాసం కింద మనం చూస్తూ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ నరకాఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. అండ్ ఎవరైతే కనుక భక్తితో చక్కగా శ్రద్ధతో దీపాన్ని వెలిగిస్తారో వారికి స్వర్గము లభిస్తుంది, నరక ప్రాప్తి అనేటువంటిది ఉండదు అని ఈ దీపశ్లోకం మనకి తెలియచేస్తుంది. కావున మన ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఈ మాసం చివరి దాకా, అంటే కార్తీక మాసం బహుళ అమావాస్య దాకా చక్కగా దీపారాధన చేసుకుని ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఆరాధనలో వారు కూడా మమేకం కావాలి. తద్వారా విశ్వ కళ్యాణంలో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పి మనం కోరుకుంటూ, ఈ మాసంలో అనేక పురుగులు సంక్రమించడం ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధులు అనేటువంటివన్నిటినీ కూడా పోగొట్టడము, కొత్త కొత్త వింత వింత పురుగుల సంచారాన్ని అరికట్టడము, అలాగే అనేక రకాలైనటువంటి కంటికి కనిపించని గాలిలో సంచరించేటువంటి సూక్ష్మ క్రిములని నశింపచేయటమే ఈ దీప ఆరాధనలో ఉన్న గొప్ప విశేషం. కావున మనందరం కూడా ప్రతిరోజు కూడా చక్కగా దీపాన్ని ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందేటువంటి భాగ్యానికి మనందరం కూడా భాగస్వాములమవుతూ బిగ్ టీవీ తరఫున మీ అందరికీ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించే విధంగా మీ అందరికీ కూడా అనేక ప్రోత్సాహకారాన్ని అందిస్తూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.